విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి చదువుతున్న విద్యార్థులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్ అనే 3వ సెమిస్టర్కి సంబంధించిన విషయాన్ని గురించి చర్చించుకుందాం. ప్రధానంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా ఉన్నటువంటి ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఉపాధ్యాయుని యొక్క వృత్తి ఉత్తమమైనది. ఎందుకంటే రాతి యుగం నుండి రాకెట్ యుగంకి వచ్చిన, కథలు చెప్పే విషయం నుంచి కంప్యూటర్ యుగం వచ్చిన ఉపాధ్యాయుని యొక్క వృత్తి అత్యుత్తమైనది. ఆ అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దటానికి లేదా సమసమాజానికి స్థాపనకు, నవసమాజాన్ని నిర్మించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టి ఆ సమసమాజ మార్పులో ఉపాధ్యాయుడి యొక్క స్థానం చాలా గొప్పదైనది. ఆ విధంగా ఈరోజు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయునికి కొన్ని ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్ అనేవి చాలా ముఖ్యమైనవి. ప్రధానంగా ఈరోజు చర్చించుకునేటటువంటి విషయంలో ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్ అనే విషయం మనం చర్చించుకుందాం. ఈరోజు ఆ విషయాన్ని చర్చించడానికి ప్రధానంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, విషయ నిపుణులుగా డాక్టర్ చంద్రకళ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ ఆర్ శిల్పా మనుగ్నా గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీలో, ఫార్మర్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్లో ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా బీఈడి మరియు డిఈడి అకాడమిక్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఈ విషయ నిపుణులు చర్చించే ముందు మీకు ఏ విధమైనటువంటి సందేహాలు వచ్చినా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ ప్రధానమైనటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రధాన ఫోన్ నెంబర్లు 040-270-31431, 040-270-31432, అలాగే 433. ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్ అనే పాఠ్యాంశంలో ప్రతి వ్యక్తికి కొన్ని ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే వ్యక్తిత్వ విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలలో ఒక వ్యక్తికి ఒక రకంగా ఉండొచ్చు, ఒక వ్యక్తికి ఒక రకంగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్కు గ్రహణ శక్తి లేదా పవర్ ఆఫ్ పర్సెప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా హీరింగ్ ఇంపైర్ విద్యార్థులకు వారికి కూడా పవర్ ఆఫ్ పర్సెప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ స్టూడెంట్స్కి కొన్ని ఐక్యూ లెవెల్స్ని బట్టి వాళ్ళకు కూడా ఐక్యూ ప్రధానంగా కొన్ని కేటగిరీల ప్రకారం వాళ్ళకు కూడా ఉంటుంది. ఆ విధంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నటువంటి విద్యార్థుల్లో ఈ ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా బోధించాలి, ఆ ఇంటర్వెన్షన్ ఏ సమయంలో చేయాలి అనేటువంటి విషయంలో ప్రధానంగా ఈరోజు మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన శిల్పా గారి ద్వారా మనం తెలుసుకుందాం. శిల్పా గారు గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్కారం. శిల్పా గారు, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ లేదా మెంటలీ రిటార్డేషన్ పీపుల్ వారికి బోధించడం అనేది చాలా అత్యుత్తమైనటువంటి విషయం. అదేవిధంగా ఆ విద్యార్థుల్ని మౌల్డ్ చేసి వాళ్ళని సమాజంలో తీసుకురావడానికి ఒక టీచర్ పడేటటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. ఆ విధంగా ఆ విద్యార్థులను మీరు ఏ సమయంలో ఇంటర్వెన్షన్ అవుతారు, వారికి ఏ విధమైనటువంటి ఇంటర్వెన్షన్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తారు, లేదా ఇంటర్వెన్షన్ ప్రధానంగా ఏ ఏజ్ లెవెల్లో మీరు ఇంటర్వెన్షన్ ఇస్తారనేది కొంచెం మా విద్యార్థులకు తెలియజేయండి. ఇప్పుడు ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్నటువంటి పిల్లల్ని మనము ఎంత త్వరగా గుర్తిస్తే అంత ఉత్తమం. సో పుట్టినప్పటి నుంచే కూడా వీళ్ళలో అభివృద్ధి లోపాలని మనం గమనించగలుగుతాము. ఈ అభివృద్ధి లోపాలని కనుక మనము త్వరగా గమనించినట్లయితే ఇంటర్వెన్షన్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే పిల్లల్లో అంత మనకి ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. సో 0 years నుంచి పుట్టిన వెంటనే 3 years దాకా ఎర్లీ ఇంటర్వెన్షన్ సేవా కార్యక్రమాలను అందించాలి. ఆ తర్వాత మనము ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్ ఇవ్వాలి. వీటితో పాటు బికాజ్ ఈ ఇంటలెక్చువల్ డిజబిలిటీ పిల్లలకి ఎన్నో అవసరాలు ఉంటాయి, ప్రత్యేక అవసరాలు చాలా ఉంటాయి. కొంతమంది నడవలేకపోవచ్చు, వాళ్ళకి నడవడంలో డిఫికల్టీ ఉంటుంది, కొంతమందికి మాట్లాడడంలో డిఫికల్టీ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి థెరపిటిక్ ఇంటర్వెన్షన్ కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఎంత త్వరగా గుర్తించగలిగి మనం ఎంత త్వరగా ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తే పిల్లలకి అది అంత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఆ డిఫరెన్సెస్ని మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనొచ్చా మేడం? అనొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడు ఒకే విధంగా పెరుగుదల చూపించరు. కొంతమంది మీరు గమనిస్తే చాలా త్వరగా మాట్లాడాడు మా బాబు అని చెప్తారు. కొంతమంది మా బాబుకి 3 ఏళ్ల దాకా మాటలు రాలేదని అంటారు. సో పెరుగుదలలో ఖచ్చితంగా మనకి కొన్ని వేరియేషన్స్ కనిపిస్తాయి, అవే ఇండివిజువల్ డిఫరెన్సెస్. కానీ అయినప్పటికీ కొన్ని డెవలప్మెంటల్ నార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఇప్పుడు 3 నుంచి 6 నెలల లోపు మెడల్ నిలబెట్టడం నేర్చుకుంటారు. ఒకవేళ 6 నెలల దాకా కూడా మెడల్ నిలబెట్టలేదనుకోండి పిల్లవాడు, అప్పుడు మనము కొంచెం జాగ్రత్త పడాలి. కొంచెం ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది, ఇదేమైనా అభివృద్ధి లోపమా అని మరి పేరెంట్స్ ప్రశ్నించుకోవాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అభివృద్ధి లోపం ఉందా అని స్క్రీనింగ్ చేయించుకోవాలి. పర్వాలేదు వచ్చేస్తుంది అని ఇంకా లేట్ చేయకూడదు. ఎందుకంటే 3 నుంచి 6 నెలలు అన్నది నార్మల్ మైల్ స్టోన్, అది ఒక నార్మల్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్. అలానే 9 నెలలు వచ్చేసరికి పిల్లలు పాకడం మొదలు పెడతారు. ఓకే, 10 నెలలు వచ్చేసరికి ఏదన్నా ఒకటి పట్టుకొని నిల్చుంటారు. 1 సంవత్సరం వచ్చేసరికి మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తారు. ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలన్నమాట. డిలేడ్ డెవలప్మెంట్ కరెక్ట్, అవునండి. డెవలప్మెంటల్ డిలే కనుక మనము గమనించుకొని ఎంత త్వరగా మనము ఫిజియోథెరపిటిక్ ఇంటర్వెన్షన్, స్పీచ్ థెరపీ ఇంటర్వెన్షన్స్ ఇవన్నీ ఇవ్వగలిగితే పిల్లల్లో తప్పకుండా చాలా ఇంప్రూవ్మెంట్స్ అన్నది కనిపిస్తాయి. ఓకే డాక్టర్ చంద్రకళ గారు, అంటే మేడం ఇంటలెక్చువల్ డిజేబిలిటీ గురించినటువంటి విషయాలను చెప్పారు. అలాగే హీరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించినటువంటి అంటే ఇంటర్వెన్షన్ ఏ విధంగా ఉండాలి, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఏ టైంలో చేయాలి, ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ గురించి తెలియజేయండి మేడం. ఇంటర్వెన్షన్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు. అందులో మనం బధిర విద్యార్థులు ఉండొచ్చు, మెంటల్ రిటార్డేషన్ విద్యార్థులు ఉండొచ్చు. పిల్లలు పుట్టంగానే మన ఇప్పుడు మేడం చెప్పినట్టు బధిర విద్యార్థులని అంటే వినికిడి లోపం ఉన్న పిల్లల్ని మనము గుర్తించలేము.
హెల్తీగా ఉన్నా కూడా వాళ్ళను పుట్టంగానే లేకపోయినా 2-3 నెలల తర్వాత కూడా మనము వినికిడి లోపం ఉందని గుర్తించలేని పరిస్థితిలో పిల్లలు ఉంటారనమాట. సో వాళ్ళు అంత హెల్తీగా ఎంత మంచిగా ఉన్నా కూడా పిల్లలు బాగానే ఉన్నారు, సరే మాటలు వచ్చేస్తాయి అని ఆ లెవెల్లో వెళ్ళాము అంటే అది నిజంగానే మేడం చెప్పినట్టు ఆలస్యం చేస్తున్నట్టే. ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలంటే 3 years లోపల అది వికాస దశ కాబట్టి, పిల్లల అభివృద్ధి దశ కాబట్టి ఆ దశలోనే పిల్లల్ని ఆ లోపే గుర్తించి మనము ఇంటర్వెన్షన్ కార్యక్రమాలు ప్రారంభించి ఆ సేవలని పిల్లలకు అందజేసి వారిలో స్పీచ్ డెవలప్మెంట్ కానీ, ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే కాగ్నేటివ్ డెవలప్మెంట్ కానీ, మన సోషల్ పరంగా కానీ, ఇమోషనల్ డెవలప్మెంట్ కానీ, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కానీ వారికి మనము అందజేసినట్లయితే వినికిడి లోపము కల పిల్లలకు సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఫస్ట్గా తల్లిదండ్రులు వాటిని గుర్తుపట్టే విధంగా ఉండాలన్నమాట. అంటే తల్లిదండ్రులే ఫస్ట్ పిల్లల దగ్గర ఉంటారు కాబట్టి ఫస్ట్ అమ్మ ఎప్పుడైతే పిల్లలను ఏ విధంగా చూస్తుంది అనేది తన అమ్మ ఉనికి ఎక్కువగా ఉంటుంది పిల్లవాడికి కాబట్టి ఫస్ట్ తల్లియే గుర్తుపట్టాలి అన్నమాట. వినికిడి లోపం ఉందని తెలుసుకోవాలి, గుర్తుపట్టి వాళ్ళని ఇంటర్వెన్షన్ చేయాలి. ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా మనము ఇంటర్వెన్షన్ కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. మేడం, ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ గురించి మీరు తెలియజేయండి మేడం. ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ ఇప్పుడు ప్రతి ఒక్క రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా స్టార్ట్ చేశారు. మరి ముఖ్యంగా ఇప్పుడు భారత ప్రభుత్వము ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్, ఇది బోయిన్పల్లి మనోవికాస్ నగర్ సికింద్రాబాద్లో ఉంది. ఇక్కడ మరి ఎర్లీ ఇంటర్వెన్షన్ సేవా కార్యక్రమాలు ఈ జాతీయ సంస్థ అందిస్తుంది. ఈ జాతీయ సంస్థతో పాటు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా మన భారత ప్రభుత్వం ఒక మంచి స్టెప్ ఏదైతే తీసుకుందనంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ డిజబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని స్థాపించింది, DDRCs. వీటితో పాటు కాంపోజిట్ రీజనల్ సెంటర్స్ అని కూడా మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే నెల్లూరులో ఉంది, కర్ణాటకలో తీసుకుంటే దావణగిరిలో ఉంది, మరి రాజనందగాంలో, ఇలా చాలా రాష్ట్రాల్లో కూడా ఈ CRCs అన్నటువంటివి ఉన్నాయి. ఈ CRCsలో కూడా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ని స్థాపించి 0 to 6 years పిల్లలకి ఎర్లీ ఇంటర్వెన్షన్ సేవా కార్యక్రమాలని అందించే ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా ఈ సెంటర్స్లో ఎస్టాబ్లిష్ చేసింది. ప్రత్యేకంగా మేడం, ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ ఇచ్చే వారిలో ఎవరు ఉంటారు మేడం? ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఒక్క వ్యక్తి మాత్రమే ఉండి సర్వీసెస్ ఇవ్వరు. ఎందుకంటే పిల్లలకి ప్రత్యేక అవసరాలు ఉంటాయి. ఒక పిల్లవాడికి ఉన్నటువంటి అవసరం ఇంకో పిల్లవాడికి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ మల్టీ డిసిప్లినరీ టీంలో ముఖ్యంగా ఒక సైకాలజిస్ట్, ఒక పీడియాట్రిక్ డాక్టర్, ఒక స్పెషల్ ఎడ్యుకేటర్, ఒక స్పీచ్ థెరపిస్ట్, ఒక ఫిజియోథెరపిస్ట్, మనకి అవసరమైన దాన్ని బట్టి ఒక సోషల్ వర్కర్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, వీళ్ళందరూ ఉండాలి. సో ఇది ఏంటంటే ఇది బేసిక్ టీమ్ అన్నమాట. ఒకవేళ పిల్లవాడికి సపరేట్ అవసరాలు ఉన్నాయనుకోండి, మనము ఒక హియరింగ్ ఇంపైర్డ్ స్పెషల్ ఎడ్యుకేటర్ని మనం పెట్టుకోవచ్చు, ఆర్థోటిస్ట్ ప్రోథెటిస్ట్ పెట్టుకోవచ్చు. దాని ప్రకారంగా ఉండాలి. అంటే మేడం, ఇప్పుడు హీరింగ్ ఇంపైర్మెంట్ కానీ విజువల్ ఇంపైర్మెంట్ కానీ, విజువల్ ఇంపైర్మెంట్లో ఇంటర్వెన్షన్ అంటే ఒక ఆర్బిట్రేషన్ మేడం, అంటే మధ్యవర్తిత్వం. ఒక విద్యార్థికి మధ్యవర్తిత్వం సమాజం ఉండొచ్చు, స్కూల్ టీచర్ ఉండొచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు. ఆ పేరెంట్స్ ద్వారా వారు ఎంతైతే నేర్చుకుంటారో ఆ నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని, ఎందుకంటే దృష్టిలోపం కలిగినటువంటి విద్యార్థులకు అవధాన శక్తి కానీ ధారణ శక్తి కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వారు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి ఈ మీడియేటర్ ద్వారా, అంటే సమాజం ద్వారా కానీ, లేకపోతే టీచర్ ద్వారా కానీ, లేదా పేరెంట్ ద్వారా కానీ, ఇంకా ముఖ్యంగా పీర్ గ్రూప్ ద్వారా వాళ్ళు ఇంటర్వెన్షన్ చేసుకుంటారు మేడం. ఆ ఇంటర్వెన్షన్లో వారికి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు మన
కలుగుతాయి వారికి. అయితే ఆ స్టేజ్లోనే మనం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, మిడిల్ స్కూల్ కానీ, లేదా హై స్కూల్ కానీ, అంటే ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో విద్యార్థికి ఏ విధమైనటువంటి ఇంటర్వెన్షన్ ఇవ్వచ్చు మనం, లేదా మిడిల్ స్కూల్ లేదా అప్పర్ ప్రైమరీ అనొచ్చు, లేదా ప్రైమరీ అనొచ్చు, అంటే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అండ్ హై స్కూల్ లెవెల్లో మనం ఏ విధమైనటువంటి ఇంటర్వెన్షన్ చేయొచ్చు మేడం గారు, చంద్రకళ గారు, హీరింగ్ ఇంపైర్మెంట్ ఎస్పెషల్లీ? ఇంటర్వెన్షన్ సర్వీస్ అన్నారు ఇంతకుముందు. అవును మేడం. ఫస్ట్ అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇంటర్వెన్షన్ సర్వీసెస్లో ఎంఆర్ వాళ్ళకి వేరేగా ఉంటుంది, విఐ వాళ్ళకి వేరేగా ఉంటుంది, హెచ్ఐ వాళ్ళకి కూడా వేరేగా ఉంది. సో అది ఫస్ట్ ఆడియాలజీ హియరింగ్ సర్వీసెస్ ఇస్తారు వినికిడి లోపం ఐడెంటిఫై చేయడానికి. సో సౌండ్స్ ఐడెంటిఫై చేయడము, వారికి సపోజ్ ఇప్పుడు వినికిడి లోపం ఉందని తెలుసుకోవడానికి మనము కొన్ని సౌండ్స్, వివిధ రకాల శబ్దాలను వారికి ఐడెంటిఫై చేయడం, అంటే శబ్దం చేసేటప్పుడు పిల్లవాడు ఉలికి పడుతున్నాడా లేదా, అలాంటివి స్పందన అనేది ఉందా లేదా అనేది తెలిస్తేనే పిల్లవాడు ఉలికి పడితే సాధారణమైన పిల్లవాడు అని అనుకుంటాం. అది ఉలికి పడకపోతే, కళ్ళు తిప్పి ఎవరైనా వచ్చినప్పుడు కళ్ళు తిప్పి చూడకపోతే లోపము ఉందని వెంబడే గుర్తించాలి. అలా గుర్తించకపోతే తల్లిదండ్రులు లాస్ అవుతారనమాట, పిల్లలకు అభివృద్ధి చేయడానికి లేట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అనేది పిల్లలకు యాక్టివిటీస్ డిలే అవుతుంది, కాబట్టి వాళ్ళకి అభివృద్ధి చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఆ విధంగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కూడా సర్వీసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో తల్లిదండ్రులకి మనము కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఏ విధంగా వాళ్ళకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ చేయాలనేది. ఫస్ట్ తల్లిదండ్రులకి ఇంటి దగ్గర కూడా వాళ్ళు ఆ స్పీచ్ ఏ విధంగా డెవలప్ చేయాలనేది వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఆ సర్వీసెస్ కూడా ఈ సేవా కార్యక్రమాల ద్వారా, ఇంటర్వెన్షన్ ద్వారా టీచర్లు కానీ, స్పెషల్ ఎడ్యుకేటర్లు కానీ, స్పెషలిస్ట్ కానీ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని ఈ కార్యక్రమాలని చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకొకటి మెడికల్ సర్వీసెస్ కూడా వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నర్సింగ్ సర్వీసెస్, అట్లాగే న్యూట్రిషన్, అంటే ఒక్కటే యాక్టివిటీస్ చేయించడమే కాదు, పిల్లవాడు హెల్తీగా ఉన్నాడా లేదా అని కూడా మనము మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కూడా, యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఉంటుందన్నమాట. అంటే ఏ విధంగా పిల్లవాడు హెల్తీగా ఉన్నాడా లేదా, ఏమేమి ఇవ్వాలి, హెల్త్ పరంగా ఆహారం ఏ విధంగా ఇవ్వాలి పిల్లలకు అనేది కూడా తల్లిదండ్రులకు స్పెషలిస్ట్ చెప్తారనమాట. అక్కడ న్యూట్రిషన్, ఆక్యుపేషనల్ థెరపీ, అట్లాగే ఫిజికల్ థెరపీ, అట్లాగే సైకలాజికల్ థెరపీ కూడా, సైకలాజికల్ సర్వీసెస్ కూడా ఈ పిల్లలకు అందజేస్తారనమాట. ఓకే మేడం. శిల్ప గారు, ఇప్పుడు ప్రధానంగా రూరల్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటే, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పేరెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, ఈవెన్ దో జనరల్ టీచర్స్కి కూడా ఈ యొక్క ఇంటర్వెన్షన్స్ కానీ, లేకపోతే టీచింగ్ స్ట్రాటజీస్ కానీ ఈ పిల్లలకి ఈ విధంగా తెలియజేయాలనేది తెలియకపోవచ్చు. ఆ విధంగా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, లేదా సోషల్ వర్కర్స్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇంత దూరం రాలేకపోవచ్చు. అంటే రూరల్ ప్లేస్లో ఉన్నటువంటి లేదా రూరల్లో నివసిస్తున్నటువంటి పేరెంట్స్కి కానీ, స్కూల్ టీచర్స్కి కానీ ఇంటర్వెన్షన్ మనం ఏ విధంగా చేయించవచ్చు అంటారు? ఇప్పుడు ఇంటర్వెన్షన్ మీరు అన్నట్టు రూరల్ ఏరియాస్లో నిజంగానే కొంచెం అవగాహన తక్కువ, అండ్ ప్రతిసారి వాళ్ళని సెంటర్కి వచ్చి మీరు సర్వీసెస్ తీసుకొని వెళ్ళండి అని అనడం కూడా అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఒక 2-3 రోజులు ఇక్కడ సెంటర్లో చేపించుకోగలుగుతారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఈ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాలి. కాబట్టి మా జాతీయ సంస్థలో కూడా మేము ఏం చేస్తామంటే పేరెంట్స్ని ఎంపవర్ చేస్తాం. పేరెంట్స్కి ఈ పిల్లలకి ఎలాగ నేర్పించాలి, చాలా సరళ పద్ధతుల్లో ఏ అంశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి, తర్వాత స్పీచ్ థెరపీ వాళ్ళ ఇంట్లోనే ఎలా ఇవ్వాలి, ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే ఫిజియోథెరపిస్ట్ ఇస్తారో అవి కూడా వాళ్ళ ఇంట్లో ఎలా చేయాలి, ముఖ్యంగా మదర్కి ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ యొక్క
కాంట్రిబ్యూషన్ లేకపోతే ఈ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వలేవు. ఎందుకంటే ఒక థెరపిస్ట్గా మనం గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది. పేరెంట్స్ చాలా సమయం పాటు పిల్లలతో ఉంటారు కాబట్టి పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్, ముఖ్యంగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ అన్నప్పుడు అది తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు అవ్వచ్చు, లేకపోతే తోబుట్టువులు కూడా అవ్వచ్చు, సిబ్లింగ్స్. సో సిబ్లింగ్ ట్రైనింగ్, గ్రాండ్ పేరెంట్ ట్రైనింగ్, పేరెంటల్ ట్రైనింగ్, ఈ ముగ్గురిని కూడా కనుక మనము తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్గా ఈ పిల్లల్లో చాలా మనము ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని రాగలుగుతాం. ఓకే మేడం. అయితే ఇక్కడ విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి మేడం. విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళకు గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వారికి కూడా ఇంటర్వెన్షన్ చేయాల్సినప్పుడు డైరెక్ట్ పర్సెప్షన్ లేదా ప్రత్యక్షంగా వారికి, ఫర్ ఎగ్జాంపుల్ వారు ఏదైనా రాయాలనుకున్నప్పుడు వారికి మనం డైరెక్ట్ పర్సెప్షన్ ద్వారా చేస్తాం మేడం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్లేట్ అనుకోండి మేడం. ఈ స్లేట్ను టచ్ అండ్ టాక్టైల్ ద్వారా విద్యార్థి టచ్ చేస్తాడు మేడం. ఇట్లా స్లేట్ ఇట్లా ఉన్నది, ఈ స్లేటు ఒక పేపర్ షేప్ ఏదైతే ఉందో ఆ స్లేటు ఆ పేపర్ షేప్లో ఉంటుంది. అయితే ఈ స్లేట్ని ఓపెన్ చేయడానికి, ఎండ్ చేయడానికి ఒక పైన ఇంకో భాగం ఉంటుంది మేడం. అది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా స్లేట్ పట్టుకోవాలి. తర్వాత ఈ స్లేట్ మీద రాసేటప్పుడు స్టైలస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టైలస్ ద్వారా రీడ్ చేయాలి లేదా రైట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని డైరెక్ట్గా మనం విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్కి చెప్పగలుగుతాం. అదేవిధంగా హీరింగ్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్కు మేడం మనం ఏ విధమైనటువంటి రైటింగ్ అండ్ రీడింగ్ స్కూల్స్ ఈ స్ట్రాటజీస్ ద్వారా నేర్పగలుగుతాం మేడం? అంటే ఇందాక చెప్పినట్టు వినికిడి లోపం గల పిల్లలకి, అంటే బధిర విద్యార్థులకి ఫస్ట్ వాళ్ళకి సౌండ్స్ ఇంట్రొడ్యూస్ చేయడము, ఆ తర్వాత లెటర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం. లెటర్స్ని ఏ విధంగా పలుకుతున్నాము, సపోజ్ ఆ రెండు సేమ్ అనిపిస్తాయి కానీ ఆకి తేడా ఏముంటుంది, బీకి తేడా ఏముంటుంది అంటే సౌండ్ ద్వారా వాళ్ళకి ఫస్ట్ అక్షరాలను నేర్పిస్తాము. లిప్ మూమెంట్ ప్లస్ వాళ్ళకి ఏంటంటే పిల్లలు చేతులు పట్టుకొని వాళ్ళకి సౌండ్ ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు పిల్లల చేతులు పట్టుకొని ఒక చెయ్యి మన గొంతు మీద పెట్టి, ఒక చెయ్యి వాళ్ళ చేతులే, ఒక చెయ్యి వాళ్ళ గొంతు మీద పెట్టి సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనము వాళ్ళకి ఆ విధంగా కూడా మనము అక్షరాలు ఎలా పలుకుతున్నాం అనేది నేర్పించవచ్చు అనమాట. అలాగే మాట్లాడడం, ఒక పదాలు చెప్పడం, 1 word లెటర్స్ ప్లస్ 2 words లెటర్స్, రా, పో అని చెప్పి. సపోజ్ ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్నలతో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటే వాళ్ళకి పదే చెప్పడము, అట్లా ఇప్పుడు సాధారణ పిల్లలకు కూడా అంతే కదా, పదే చెప్పడం వల్లనే వాళ్ళకి లెటర్స్తో పాటు చిన్న అక్షరాలు చెప్తూ, పదాలు చెప్తూ తర్వాత వాక్యాల వరకు వస్తారనమాట. సో అలాగా స్పీచ్ డెవలప్మెంట్ అనేది పిల్లలలో అభివృద్ధి చెందుతుంది అనమాట. ఇంటర్వెన్షన్ అనేది ఆ టైంలో మనము ఇంటర్వెన్షన్ ప్రోగ్రాంలోనే ఇవన్నీ చెప్తుంటాం అనమాట. స్పీచ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది, ఏ విధంగా చేయాలి అనేది తల్లిదండ్రులకి ట్రైనింగ్ ఇస్తూ, ఇంట్లో కూడా వాళ్ళకు సపోజ్ ఆబ్జెక్టివ్స్ ఇస్తూ, టాయ్స్ ఇస్తూ, అట్లా బొమ్మల ద్వారా కానీ, రియల్గా అయితే మనం జంతువులని కానీ అలా తీసుకురాలేము కాబట్టి రియల్ ఆబ్జెక్ట్స్ అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ మనం అంటే రియల్గా తీసుకురాలేము. సపోజ్ పండ్లు కానీ కూరగాయలు కానీ అలాంటివి ఉంటాయి కదా, మనం వెంబడి తీసుకెళ్ళడం, మార్కెట్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి కౌంటింగ్ నేర్పియడము, ప్లస్ ఏ కలర్లో ఉన్నాయో నేర్పియడం, ఎన్ని ఉన్నాయో నేర్పియడం, ఎంతకు తీసుకున్నాం అనేది నేర్పియడం. సపోజ్ 1/2 kg తీసుకున్నామంటే 1/2 kgకి ఎంత అమౌంట్ ఇస్తున్నాం అనేది పిల్లలకు ప్రతిదీ తల్లిదండ్రులు నేర్చుకునే ప్రతి అంశము తల్లిదండ్రులు వెనకాల ఉండి కూడా వాళ్ళకి నేర్పించవచ్చు అనమాట. ఆ విధంగా ఇంటర్వెన్షన్లో ఏవైతే యాక్టివిటీస్, కోకరికులర్ యాక్టివిటీస్ కానీ కరికులర్ యాక్టివిటీస్ కానీ ఏవైనా సరే లాంగ్వేజెస్ డెవలప్మెంట్ నుంచి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్న
సందర్భంలో ఆ ప్లేస్లోనే ఇంకా ఇన్ని విషయాలు మనం యాపిల్ ఇస్తుంటే ఆ యాపిల్కి కలర్, షేప్, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎలా ఉంది అనేది, టేస్ట్ ఎలా ఉంది అనేది పిల్లలకు అన్నీ మనం ఒకసారి ఇంత నాలెడ్జ్ ఇవ్వచ్చు పిల్లలకు అన్నమాట. సో విద్యాపరంగా ఆ విధంగా పిల్లల్ని స్పీచ్ అండ్ డెవలప్మెంట్ మూమెంట్లోనే అదే స్టేజీలో వీళ్ళకు ఇవి కూడా మనము విద్యను కూడా అందించవచ్చు. అవన్నీ కూడా ప్రీ స్కూల్ ట్రైనింగ్ తప్పకుండా మేడం. అదేవిధంగా ప్రీ స్కూల్ ట్రైనింగ్లో ఈ యొక్క ఐడి పిల్లలకు ఏ విధమైనటువంటి ఇంటర్వెన్షన్ ఇవ్వచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి టీచింగ్ స్ట్రాటజీస్ ఉపయోగించవచ్చు? ఇప్పుడు ప్రీ స్కూల్ ఏజ్ గ్రూప్ అంటే 3 సంవత్సరాల తర్వాత నుంచి 6 సంవత్సరాలు, ఒక్కోసారి అది 8 సంవత్సరాల దాకా కూడా ఈ పిల్లల్లో మనము తీసుకుంటాం. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ పిల్లల్లో కొంచెం వాళ్ళకి అండర్స్టాండింగ్ శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి చెప్పంగానే వాళ్ళకి అర్థం అవ్వడం అన్నది అది కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మిగతా పిల్లలతోటి పోల్చుకుంటే తక్కువ ఉండడం వల్ల వాళ్ళ అవగాహన శక్తి, వాళ్ళ అర్థం చేసుకునే కెపాసిటీ, వాళ్ళ పర్సెప్చువల్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనం చెప్పేటప్పుడు చాలా సింప్లిఫై చేసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి మనం వెళ్ళాలి. అండ్ సింపుల్ టు కాంప్లెక్స్ అనమాట. ఫస్ట్ చాలా సింపుల్ విషయం చెప్పి తర్వాత దానిలోని యొక్క కాంప్లెక్స్ విషయాలని మనం అర్థమయ్యేటట్టు కొంచెం రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వాలి వీళ్ళకి. ఒకసారి చెప్పేసి వదిలేస్తే అర్థం అవ్వదు వీళ్ళకి. కాబట్టి మనము రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నది ఇవ్వాలి. ఇందాక మీరు అడిగారు వీళ్ళకి ఎటువంటి మరి విద్యాంశాలు నేర్పించాలి అని. ముఖ్యంగా ఈ పిల్లల్లో ప్రీ స్కూల్ ఏజ్లో మేము ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటి అని అంటే వాళ్ళ సొంత పనులు వాళ్ళు నేర్చుకోవడం ముందు మనము కాన్సన్ట్రేట్ డైలీ లివింగ్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోవాలి. ఇప్పుడు పర్సనల్ స్కిల్స్ అంటే వాళ్ళంతటా వాళ్ళు తినగలగడము, తాగగలగడము, వాళ్ళంతటా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళేసి రావడము, వాళ్ళ డ్రెస్సింగ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా పర్సనల్ స్కిల్స్లోకి వచ్చేస్తాయి. వీటితో పాటు మరి ఇంపార్టెంట్ ప్రీ స్కూల్ రెడీనెస్ స్కిల్స్ కూడా ఉంటాయి. ప్రీ రీడింగ్ ఒకటి, ప్రీ రైటింగ్ ఒకటి, ప్రీ అరిథమెటిక్ కాన్సెప్ట్స్ ఇవి కూడా నేర్పించాలి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను గుర్తుపట్టడం, వాటి పేర్లు నేర్చుకోవడము, మరి వాటి సౌండ్స్ ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నాయన్నది గ్రహించుకోవడము, మరి ఇంట్లో చిన్న చిన్న పనుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, మళ్ళీ రైటింగ్ కూడా. ఎందుకంటే మరి ప్రీ స్కూల్ ఏజ్లో మనం వాళ్ళకి ప్రింట్కి అలవాటు చేయకపోతే స్కూల్లో వేసిన తర్వాత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇంట్లో మరి వాళ్ళు ఒక న్యూస్ పేపర్ని తిరగవేయడము, లేకపోతే ఫోటో ఆల్బమ్స్ని తీసి ఆల్బమ్స్ చూసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తించడము, ఇవన్నీ చేయడం ద్వారా కొంచెం డ్రాయింగ్, కలరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రీ రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. తర్వాత రైటింగ్ నేర్చుకుంటారు. సో ఈ అంశాల మీద కొంచెం మనం దృష్టించాలన్నమాట. అలాగే ఇప్పుడు విజువల్ ఇంపైర్మెంట్ తీసుకున్నాం అనుకో మేడం. విజువల్ ఇంపైర్మెంట్ ప్రీ ట్రైనింగ్లో మనం ఏదైతే వాళ్ళకి డైరెక్ట్ పర్సెప్షన్ ద్వారా మనం నేర్పుతామో అదేవిధంగా వర్త్ అని ఒక ఉన్నది మేడం, మల్టీ సెన్సరీ లెర్నింగ్ అని అంటాం దాన్ని. సో దీనిలో విజువల్ అండ్ ఆడియో అండ్ కైనెస్టిక్ ఎనర్జీ అండ్ టచ్ అండ్ టాక్టైల్ ఈ 4 నేర్పటం ద్వారా ఈ యొక్క అంధ విద్యార్థి లేదా విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్ నేర్చుకునేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. విజువల్ అంటే ఎవరైతే టోటల్ బ్లైండ్ కాకుండా ఎవరైతే లో విజన్ చిల్డ్రన్ ఉన్నారో లేకపోతే ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళు విజువలైజ్గా చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ రాయాలంటే ఫస్ట్ యాపిల్ అనే ఒక వర్డ్ చెప్పినప్పుడు APPELE యాపిల్ అని చెప్తాం మేడం. యాపిల్ అని చెప్పినప్పుడు ప్రీ స్టేజ్లో ఉండవచ్చు లేదా ప్రైమరీ స్టేజ్లో ఉండవచ్చు. డైరెక్ట్ పర్సెప్షన్ ద్వారా ఒక యాపిల్ని తీసుకొచ్చి ఫస్ట్ వర్డ్ నేర్పిస్తాం మేడం. A తర్వాత P తర్వాత P తర్వాత LE అట్లా యాపిల్ డైరెక్ట్ విజువలైజ్ చేసి ఈ యాపిల్ ఈ స్పెల్లింగ్ రాయాలి. ఆ స్పెల్లింగ్ పర్సెప్షన్లో కూడా మేడం ఆ స్పెల్లింగ్ నేర్చుకునే విధానంలో కూడా విద్యార్థికి మనం బ్రెయిల్ రైటింగ్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ పర్సెప్షన్ ద్వారా కానీ ఇది యాపిల్ అని తెలియజేయగలిగితే ఆ విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్ ఆ విజువల్ ద్వారా లేదా పెద్ద బిగ్ ప్రింటింగ్ ద్వారా లేదా ఆ ప్రింట్ చేసినటువంటి
ఫ్రూట్స్ ద్వారా కూడా వాళ్ళని నేర్పొచ్చు మేడం. అదేవిధంగా మేడం చంద్రకళ గారు, నీడ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్, దాని గురించి ఈ హెచ్ఐ విద్యార్థులకు ఏ విధంగా నీడ్ అనే విషయాన్ని మీరు చెప్పండి మేడం. ఈ బధిర విద్యార్థులకు అంటే హియరింగ్ ఇంపైర్మెంట్ గల పిల్లలకు అవసరం అనేది చాలా అవసరం. అంటే ఏం అవసరాలు ఉంటాయి అనేది మనం చూసుకున్నప్పుడు అండ్ వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళ ఎమోషనల్గా వాళ్ళను దగ్గర చేసుకోవడం అనేది, అంటే సోషల్ పరంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా గవ్వుకున్న ఎవరికి కలవరు అన్నమాట, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేరు, ఎవరిని కలవలేరు. అంటే సపోజ్ మన సమాజంలో ఎలా ఉంది అంటే పిల్లల్ని దూరంగా పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులే ముఖ్యంగా ఇంట్లో పెట్టేసి వెళ్ళడం, ఎక్కడికైనా వెళ్ళాలనిపించినప్పుడు ఎమోషనల్ అవసరం అనేది పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎమోషనల్ సోషల్ సామాజిక పరంగా పిల్లలకు చాలా ముఖ్యం అన్నమాట. ఫస్ట్ అది చేయాలి. స్కూల్కి వెళ్ళే ముందు పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది మనము సైకలాజికల్గా ఎమోషనల్గా వాళ్ళని సమాజంలో ఏ విధంగా మెలగాలి అనేది కంపల్సరీ నేర్పించి పంపించాలన్నమాట. సో ఆ నీడ్ వాళ్ళకి చాలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత దగ్గర మనం చేసుకుంటే అంత ఇదవుతుంది అనమాట. అంటే వీళ్ళు అందరిలాగా అంటే రాయలేరు, తొందరగా చదవలేరు. ఎందుకంటే వీళ్ళలో లోపము ఉన్నందువల్ల సాధారణ పిల్లలైతే తొందరగా ఫస్ట్ రాయడం నుంచే స్టార్ట్ చేస్తారు. కానీ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ కానీ విఐ కానీ హెచ్ఐ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ రాయలేరు, ఫస్ట్ చదవలేరు. వాళ్ళని ఓరల్గా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యాక్టివిటీస్ చేయించి ప్రాక్టికల్గా వాళ్ళను ఎప్పుడైతే డెవలప్ చేస్తామో అప్పుడే వాళ్ళు తర్వాత కానీ వాళ్ళకి రైటింగ్ స్కిల్ అనేది రీడింగ్ స్కిల్ అనేది మనము డెవలప్ చేయలేమన్నమాట. డెవలప్ అయిన తర్వాత చాలా చురుగ్గా ఉంటారు. వాళ్ళు ఫిజికల్గా కూడా మనము అనుకుంటే హియరింగ్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారన్నమాట. ఇప్పుడు విఐ వాళ్ళు వినికిడి వాళ్ళకి చూపు లేకున్నా కూడా ఎంత ఇదిగా ఉంటారో సెన్సరీ ఆర్గన్స్ ఎంత విధిగా పనిచేస్తాయో బధిర విద్యార్థులకు కూడా ఫిజికల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. వాళ్ళు ఏమైనా చేయగలం. ఒకసారి వాళ్ళతో మంచిగా మెలిగితే మాత్రం ఎప్పుడు మర్చిపోలేని అంత కలయికతో ఉంటారనమాట. సో స్కూల్కి వెళ్లే ముందు ఇంటర్వెన్షన్ టైంలోనే వాళ్ళను ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి తర్వాత ఎడ్యుకేషన్ లెవెల్కి వెళ్తే ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు, పిల్లల్ని అచీవ్ చేయొచ్చు. వాళ్ళల్లో ఇంకా అన్ని ఏ నీడ్స్ అయితే వాళ్ళు కావాలనుకుంటున్నారో వాళ్ళకి దగ్గరుండి తెలియజేయవచ్చు అనమాట, అభివృద్ధి పరచవచ్చు. శిల్ప గారు, ఇప్పటి వరకు మీరు పిల్లలు అభివృద్ధి చెందాలంటే పేరెంట్స్ యొక్క పాత్ర ఉండాలి, అలాగే సిబ్లింగ్స్ యొక్క పాత్ర ఉండాలి. అదే పీర్ గ్రూప్ ఏమన్నా హెల్ప్ చేస్తుందా మేడం? తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఎందుకు అని అంటే పిల్లలు న్యాచురల్గానే బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు ఎన్నో విషయాలు. అబ్జర్వేషన్ లెర్నింగ్ అన్నది పిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ నార్మల్గా ఎదుగుతున్నటువంటి పిల్లల మధ్యలో ఈ ఇంటలెక్చువల్ డిజబిలిటీ పిల్లలు ఉంటారో వాళ్ళని చూసి ముఖ్యంగా ఈ పిల్లలు సోషల్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు అడిగి తీసుకోవడము, ఎవరైనా రూమ్లోకి వెళ్ళేటప్పుడు మనం పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళడము, ఇవన్నీ చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు ఆడుకునేటప్పుడు ఆట వస్తువుల్ని షేర్ చేసుకోవడము, ఇలాంటివన్నీ పిల్లలతోటి ఉన్నప్పుడే వాళ్ళకి ఈ స్కిల్స్ వస్తాయి. ఓకే, సో పిల్లలు పియర్ గ్రూప్ తోటి మనం ఎంత సమయం వాళ్ళని కనుక గడిపేటట్టు మనం అవకాశాన్ని క్రియేట్ చేయగలిగితే అప్పుడు అది చాలా అంటే చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది ఈ పిల్లల కోసము. ఇందాక విజువల్ ఇంపైర్ పిల్లలకి మీరు చెప్పారు ఇలా నేర్పిస్తాము బ్రెయిలీ స్టైల్స్ తోటి అని చెప్పేసి డైరెక్ట్ టీచింగ్ మెథడ్. అయితే ఇక్కడ ఎంఆర్ పిల్లలకి అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్న పిల్లలకి మేము కొంచెం డిఫరెంట్గా ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా స్పెల్లింగ్స్ APPLE యాపిల్ BAT
పెట్టి బ్యాట్ అని చెప్పేసి నేర్పించము. వాళ్ళకి ఫస్ట్ కాంక్రీట్ ఆబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం, వాళ్ళకి రియల్ ఆబ్జెక్ట్ అది వాళ్ళు పట్టుకొని దాన్ని ఎలా ఉంది దాన్ని టచ్ ఫీల్ అయ్యి, ఇక్కడ కూడా మల్టీ సెన్సరీ అప్రోచ్ ఇంపార్టెంట్. మల్టీ సెన్సరీ అప్రోచ్ విఏకేటీ మెథడ్ ఫాలో అవుతాం అనమాట. ఇచ్చి ఆ తర్వాత ఏం చేస్తామనంటే అప్పుడు వాళ్ళకి హోల్ వర్డ్ అప్రోచ్ తోటి రీడింగ్ రైటింగ్ అన్నది నేర్పిస్తాం. వాళ్ళకి మొత్తం పదం ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేస్తాము, అంతేగాని ఫస్టే స్పెల్లింగ్ నేర్పించాం వాళ్ళకి. స్పెల్లింగ్ తర్వాత వాళ్ళకి హోల్ వర్డ్ రీడింగ్ వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి స్పెల్లింగ్ నేర్పించి స్పెల్లింగ్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓరల్ గా చెప్పిన తర్వాతనే మనము వాళ్ళకి రైటింగ్ కానీ రీడింగ్ స్కిల్స్ కానీ డెవలప్ చేయొచ్చు. మీరు చెప్పినట్టే కాంక్రీట్ అప్రోచ్ ఏదైతే ఉందో, లేకపోతే కాంక్రీట్ లేదా డైరెక్ట్ పర్సెప్షన్, అది కూడా మనం పిల్లలకి ప్రీ లెవెల్లో చెప్పిన తర్వాతనే మనం డైరెక్ట్ ఇస్తామండి. విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కూడా అంతే ఇస్తాం. విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ బ్రెయిల్ ఒక వర్డ్ నేర్పిస్తాం. ఏ అంటే 1, బి 1 2, ఆ విధంగా వాళ్ళకి ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్లో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి అవన్నీ కూడా పంచి చేసిన తర్వాతనే వారు ఆ యాపిల్ అనే పదాన్ని తెలుసుకున్న తర్వాతనే మనం కూడా ఏపీపీఎల్ఈ యాపిల్ అది కూడా ప్రైమరీ స్టేజ్లో కానీ మిడిల్ స్టేజ్లో కానీ నేర్పిస్తాం మేడం. అప్పుడు కూడా మల్టీ సెన్సరీ అప్రోచ్ మనం యూటిలైజ్ చేస్తాం. అట్లానే మేడం ఇప్పుడు మీరు పీర్ గ్రూప్ అంటే నాకు గుర్తొచ్చింది మేడం. ఓల్డ్ సిటీలో అతని పేరు కూడా నాగరాజే, అతను కూడా విజువల్ ఇంపైర్ స్టూడెంటే. అయితే ఆ విజువల్ ఇంపైర్ స్టూడెంట్ని ప్రైమరీ స్కూల్ దగ్గర నుండి కూడా డిగ్రీ అయ్యే వరకు కూడా మళ్ళీ అతను కూడా ఇంకో అతను పీర్ గ్రూపు ఆ క్యాండిడేట్ కూడా మళ్ళీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ ఒక సైకిల్ మీద, ట్రై సైకిల్ ఉంటుంది కదా మేడం, ట్రై సైకిల్ మీద ఈ విజువల్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే నాగరాజు ఉన్నారో ఆ సైకిల్ ప్లస్ ఈ నాగరాజు ఇద్దరు కూడా కలిసి గ్రాడ్యుయేషన్ వరకు కూడా అట్లా చదువుకొని నిజంగా వాళ్ళు కూడా గవర్నమెంట్ సర్వీసెస్లో స్థిరపడినట్లు కూడా నేను ఈ మధ్య పేపర్లో కూడా చూసాను మేడం. సో అట్లా పీర్ గ్రూపు ఉంటే ఆ పీర్ గ్రూప్ ఆ విధంగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మేడం ఇప్పుడు మీరు పేరెంట్స్ రోల్, అట్లానే ఐఎఫ్ఎస్పి దాని యొక్క ప్రధాన పాత్ర ఏ విధంగా ఉంటుంది మేడం? ఐఎఫ్ఎస్పి అంటే ఇది ఫ్యామిలీ సపోర్ట్ ప్లాన్, ఇండివిజువలైజ్డ్ ఫ్యామిలీ సపోర్ట్ ప్లాన్ని ఐఎఫ్ఎస్పి అని అంటారు. ఇది ముఖ్యంగా 0 to 6 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మనం జనరల్గా డెవలప్ చేస్తాము. ఈ ఐఎఫ్ఎస్పి అన్నది 6 years తర్వాత ఐఈపీ డెవలప్మెంట్ ఉంటుంది, అది ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్. ఈ ప్లాన్లో ఏంటి అని అంటే ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ని చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తించి ఇప్పుడు ఓన్లీ థెరపీస్ ఇవ్వడమే కాదు, ఇప్పుడు ఫ్యామిలీ ఈ ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్న చైల్డ్ని యాక్సెప్ట్ చేయాలి. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోతే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఫస్ట్ యాక్సెప్టెన్స్ అట్ ద ఫ్యామిలీ లెవెల్, యాక్సెప్టెన్స్ ఎట్ ది అదర్ ఫ్యామిలీ మెంబర్స్ లెవెల్, తర్వాత కమ్యూనిటీ లెవెల్, సొసైటీ లెవెల్లో యాక్సెప్టెన్స్ అన్నది ఉండాలి. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు ఎలా ఉన్నాయి, ఎందుకు అని అంటే ఏ ఫ్యామిలీలో అయినా అండి ఒక పిల్లవాడు పుడుతున్నాడు అని అంటే అవి ఎన్నో ఆశలు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి పేరెంట్స్కి. అలాంటిది పిల్లవాడు పుట్టిన తర్వాత అభివృద్ధి లోపాలు ఉన్నాయి, డెవలప్మెంటల్ డిలే ఉంది, ఈ చైల్డ్కి ఇంటలెక్చువల్ డిజబిలిటీ రావచ్చు ఉండవచ్చు ఫ్యూచర్లో, లేదు అని అంటే వేరే ఏదైనా డిజబిలిటీ కండిషన్ ఉండొచ్చు అని ఎప్పుడైతే మొత్తం అసెస్మెంట్ చేసిన తర్వాత మనం రివీల్ చేస్తామో అప్పుడు న్యాచురల్గా పేరెంట్స్ చాలా ఏమంటారు ఒకలాంటి డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు కన్నటువంటి కలలు పిల్లల విషయంలో వాళ్ళు ఊహించుకున్నటువంటివి కూడా హఠాత్తుగా ఇవి నిజము కాలేకపోవచ్చు అన్నది తెలిసినప్పుడు ఎవరైనా కూడా మరి కొంచెం వాళ్ళకి కోపం రావచ్చు, నేనేమైనా తప్పు చేశానా, ఇది కొంతమంది అయితే ఏమనుకుంటారంటే ఇది మా పూర్వజన్మలో మేము ఏదో చేసాం పాపం కాబట్టి మాకు ఇలాంటి పిల్లలు పుట్టారని అనుకుంటారు. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే అలాంటివి ఏమీ లేదండి. దీనికి ఇవన్నీ కూడా మిస్కన్సెప్షన్స్. ఇవి మీరు చేసినటువంటి పాపాల వల్లనో లేకపోతే పుణ్యాల వల్లలో ఇలాంటి పిల్లలు
మనకి పుట్టరు. ఇది ఎటువంటి పేరెంట్స్కైనా ఇలాంటి పిల్లలు పుట్టవచ్చు. ఒక్కోసారి ఏమనుకుంటారు, మీ ఫ్యామిలీలో ఇలాంటి పిల్లలు ఉన్నారు కాబట్టి నీకు ఇలా పుట్టారు అని చెప్పేసి కపుల్స్ ఇద్దరు కూడా కొంచెం చర్చించుకుంటారు. అలాంటివి కూడా ఉండదు. చాలా మంది మేనరికం వల్ల ఇలాంటి పిల్లలు పుట్టారు అని అనుకుంటారు. అది ఒక రిస్క్ ఫ్యాక్టర్, ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్. కానీ 100 కేసెస్లో కూడా మేనరికం వల్లనే ఇలాంటి పిల్లలు పుడతారంటే అది నిజం కాదు. ఎందుకంటే మేనరికం ఉన్నా కూడా మంచిగా ఉన్న పిల్లలు కూడా ఉంటారు. సో అలాంటి పేరెంట్స్కి మనము సరైన ఫ్యాక్ట్స్ ఇవ్వాలి. అది IFSPలో ఇస్తాము. ఇది రీజన్, దీనివల్ల ఈ కారణాల వల్ల చైల్డ్కి డిజబిలిటీ కండిషన్ వచ్చింది, ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ ఇవ్వాలి, ఇది చెయ్యాలి అన్నది మనం పేరెంట్స్ని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా పిల్లల యొక్క ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ని ఇంట్లో వాళ్ళు పాటిస్తారు, ఇంట్లో మనుషులతో కూడా పాటింపు చేస్తారు. ప్లస్ ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు, ఎందుకంటే మన సమాజంలో అండి ఎంత యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో, మరి ఒక విధంగా చూసుకుంటే కొన్ని చోట్ల ఈ పంటి పిల్లల్ని యాక్సెప్ట్ చేయరు. అరే నువ్వు రావద్దు, మా పిల్లలతో ఆడుకోవద్దు, నీతో ఆడుకుంటే మా పిల్లలు కూడా ఇలానే తయారైపోతారు అన్నటువంటి భావన కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మరి పేరెంట్స్ గట్టిగా, అంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి అలా చేయడం వల్ల ఇలా జరగదు అని గట్టిగా చెప్పగలిగినప్పుడే మిగతా వాళ్ళల్లో కూడా అవగాహన వస్తుంది. సో అలాంటివన్నీ కూడా IFSP ప్లాన్లో మనం ప్లాన్ చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ ఏ స్టూడెంట్ అయినా సరే, HA కానీ VA కానీ లేకపోతే HA కానీ MR కానీ లేకపోతే సాధారణ విద్యార్థి కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్లాన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఇలా ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఫ్యామిలీ కానీ తల్లిదండ్రులకు కానీ ఈ ఇంటర్వెన్షన్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంటర్వెన్షన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్, ఆడియోలజిస్ట్ కానీ, స్పీచ్ థెరపిస్ట్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, సైకాలజిస్ట్ కానీ, ఎవరైనా సరే తల్లిదండ్రులు లేకుండా, తల్లిదండ్రుల ప్రమేయం కానీ సపోర్ట్ కానీ లేకుండా మనము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయలేము అని అర్థమవుతుంది అక్కడ. సో ప్రీ లెవెల్లో వీళ్ళ సపోర్ట్ చాలా అవసరం. అండ్ ఈ పేరెంట్స్ కోసం అంటే జాతీయ సంస్థ 3 నెలల కోర్స్ స్టార్ట్ చేసింది. అది దూర విద్య ద్వారా కూడా వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. అంటే ఏ విధంగా పిల్లల్ని మనం అభివృద్ధి పరుచుకోవచ్చు అనే అంశం పైన ట్రైనింగ్ అనేది దూర విద్య ద్వారా కూడా వీళ్ళకు ట్రైనింగ్ అనేది సేవా రూపంలో అందిస్తున్నారు. అంటే ప్రధానంగా కాలేజీలు, స్కూల్స్ ప్లస్ యూనివర్సిటీసు, లేక సమాజం కంటే కూడా తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ వారి పాత్ర ముఖ్యమైనది, వారి యొక్క గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకి. అంటే తర్వాత స్టేజిలో పర్వాలేదు, కానీ ఈ ఇంటర్వెన్షన్ టైంలో మాత్రం తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ దగ్గర అంటే ఒక 40 మినిట్స్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా, యాక్టివిటీస్ ఉన్నా కూడా అక్కడ ఉండి వాళ్ళు స్వయంగా చూసినట్లయితే ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్లకు మళ్ళీ వాళ్ళను రిపీట్ చేయొచ్చు, మళ్ళీ వాళ్ళతో ఆ యాక్టివిటీస్ చేయించవచ్చు అనేది చాలా ముఖ్యమైన విషయాలు వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట అక్కడ ప్రజెంట్ ఉంటే. అందుకే పేరెంట్స్ కంపల్సరీ అక్కడ ఉండాలి అనేది, స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళకి అవకాశం తప్పకుండా ఉండాలి. అదేవిధంగా మేడం, ఇప్పుడు ఈ IEP హీరింగ్ ఇంపైర్మెంట్ కానీ, విజువల్ ఇంపైర్మెంట్ కానీ, లేదా ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ కానీ, IEP చాలా ప్రధానమైనది. అంటే ఈ IEPలో మనం ఏం తీసుకుంటాం మేడం? IEPలో ఇండివిజువల్గా పిల్లలకు మనము డెవలప్ చేయడం అన్నమాట. అంటే అందరినీ గ్రూప్లో మనము స్పీచ్ వాళ్ళకి డెవలప్ చేయలేము, అలాగే లాంగ్వేజ్ కూడా డెవలప్ చేయలేము. వాళ్ళను బయటికి వెళ్ళి ఏ విధంగా అందరితో మెలగాలి అనేది నేర్పించలేము. అందరిలో బయటికి వెళ్ళి ఏ విధంగా మెలగాలి అనేది మనం గ్రూప్ తయారు చేసి వాళ్ళను గ్రూప్లో ఏ విధంగా వాళ్ళ తోటి విద్యార్థితో ఏ విధంగా మెలగాలి అనేది చూపించగలం. కానీ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ అనేది
విద్యాపరంగా అయితే మనము ఇండివిజువల్గానే వాళ్ళని తీసుకొని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే మేడం. స్పీచ్ కానీ లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే ఇండివిజువల్గా యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి డెవలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లా మేడం, ఈ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీలో ఐఈపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఎంత అవసరమో ఈ విద్యార్థులకు ఐఈపీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఐఈపీలో మనం ఏ ఈవెంట్స్ తీసుకుంటామా, లేకపోతే యాక్టివిటీస్ తీసుకుంటామా, లేకపోతే లర్న్ చేయాల్సిన విషయాలు తీసుకుంటాం మేడం? ఐఈపీలో మనము ముఖ్యంగా వాళ్ళకి ఏమేమైతే నేర్పించాలో అవన్నీ కూడా ఐఈపీలో మనము రాసుకుంటాము. సో అది ఒక ప్లాన్. ఐఈపీ అన్నది ఒక ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్. సో ఈ ప్లాన్ చేయడానికి టీచర్ మొత్తం చైల్డ్ని అసెస్ చేసిన తర్వాత ఏది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఏవి తెలియవు, ఏవి రావు, అవన్నీ కూడా ఒక అనాలిసిస్ చేసి అప్పుడు టీచర్ పేరెంట్స్ యొక్క కన్సల్టేషన్ తోటి అప్పుడు డిసైడ్ చేసి ఇవి నేర్పించాల్సిన గోల్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఆ గోల్స్ అన్నీ రాస్తారు. ముఖ్యంగా ఐఈపీలో ఎటువంటి యాక్టివిటీస్ స్కిల్స్ నేర్పిస్తామంటే ఎస్పెషల్లీ ఇంటలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళకి ఫంక్షనల్ స్కిల్స్ నేర్పిస్తాం. ఫంక్షనల్ స్కిల్స్ అంటే క్రియాత్మకమైనటువంటి స్కిల్స్, అంటే అవి ఉపయోగపడే స్కిల్స్ మాత్రమే మనం నేర్పిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంటలెక్చువల్ డిజబిలిటీ పిల్లలకి ఐక్యూ లెవెల్స్ లో ఉన్నాయి, వాళ్ళు కొంచెం స్లోగా అర్థం చేసుకుంటారు, స్లోగా నేర్చుకుంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళకి అవసరం లేనటువంటివి నేర్పించి ఆ లెర్నింగ్ ఫేజ్ని, ఆ లెర్నింగ్ పీరియడ్ని మనం వేస్ట్ చేసుకోకూడదు. వాళ్ళకి ఏదైతే అత్యవసరమో ఆ వాటినే మనము సెలెక్ట్ చేసుకొని నేర్పించాలన్నమాట. సో ఫంక్షనల్ స్కిల్స్, ఫంక్షనల్ కరికులం డెవలప్ చేసి వాళ్ళకి ముఖ్యంగా పర్సనల్ స్కిల్స్ తీసుకుంటాము, సోషల్ స్కిల్స్ నేర్పిస్తాము. అలానే ఫంక్షనల్ అకాడమిక్ స్కిల్స్, ఫంక్షనల్ రీడింగ్ అన్నప్పుడు మనం సెంటెన్సెస్ లేకపోతే పేజీలు చదవడం నేర్పించము. వాళ్ళకి ఏం నేర్పిస్తాము అంటే, సపోజ్ ఇప్పుడు ఒక 12 years 15 years బాబు ఉన్నాడు అనుకోండి, తనకి రీడింగ్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే తను చదవగలగాలి, ఏ ఐటమ్ ఎక్కడ ఉంది, తనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అది చదవగలగడం వస్తే అది ఫంక్షనల్ రీడింగ్. బస్ నంబర్స్ చదవడము, ఎందుకంటే ఇప్పుడు బస్సులో నేను ఇండిపెండెంట్ గా ట్రావెల్ చేయాలి, నాకు నంబర్ చదవడం రావాలి. దాంతో పాటు ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్తుంది ఆ బస్, కాచిగూడ టు సికింద్రాబాద్ లేకపోతే కాచిగూడ నుంచి మెహదీపట్నం వెళ్తుందా ఆ బస్, సో నాకు కాచిగూడ చదవడం రావాలి, మెహదీపట్నం కూడా చదవడం రావాలి. సో ఆ వర్డ్స్ మాత్రమే, ఏ వర్డ్స్ అయితే తను ఎక్కువగా యూజ్ చేస్తాడో ఆ వర్డ్సే సెలెక్ట్ చేసుకుని ఆ వర్డ్స్ నేర్పిస్తాం. మళ్ళీ రైటింగ్లో కూడా అదే విధంగా ఏ వర్డ్స్, ఇప్పుడు మనకు ఇంట్లో మనం సరుకులు కొంటాం, మనం అలాంటప్పుడు మనకు లిస్ట్ రాసుకోవడం రావాలి, అలాంటివి మనం నేర్పిస్తాం. అలాగే మేడం, ఇప్పుడు ఈ ఐఈపీలో షార్ట్ టర్మ్ గోల్స్ కానీ, మిడ్ టర్మ్ గోల్స్ కానీ, లాంగ్ టర్మ్ గోల్స్ కానీ మనం పెట్టుకుంటాం. తప్పకుండా షార్ట్ టర్మ్ గోల్స్, ఫస్ట్ లాంగ్ టర్మ్ గోల్స్ సెలెక్ట్ చేసుకుంటాం, యాన్యువల్ గోల్స్ సెలెక్ట్ చేస్తూ. యాన్యువల్ గోల్స్ అంటే జనరల్గా కూడా ఒక సంవత్సరానికి, ఎందుకంటే ఇప్పుడు మనము స్కూల్ పరంగా మాట్లాడుకుంటున్నాం, ఐపీ అన్నది స్కూల్ గోయింగ్ పిల్లల కోసం అని చెప్పేసి మనం డెవలప్ చేస్తాం. సో యాన్యువల్ గోల్ అంటే ఒక సంవత్సరం పాటు ఏం నేర్పించాలి పిల్లలకి, అవి యాన్యువల్ గోల్స్ సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటాం. అంటే ఈ షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ఎట్లా అంటే ఈ లాంగ్ టర్మ్ గోల్ని అచీవ్ చేయడానికి ఉపయోగపడేటట్టు ఉంటాయి అన్నమాట. ఈ షార్ట్ టర్మ్ గోల్స్ మనం 1 monthకి 3 monthsకి అలాగా కూడా సెట్ చేసుకొని రాసుకుంటాము. అలానే ఐఈపీలో మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాము, మనము టాస్క్ అనాలిసిస్ యూజ్ చేస్తున్నామా, షేపింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నామా, లేకపోతే రీఇన్ఫోర్స్మెంట్ మెథడ్ యూజ్ చేస్తున్నామా, చైనింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నామా, అవి కూడా రాయాలి. అదేవిధంగా TLMs కూడా మనం మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లేకుండా లెర్నింగ్ అన్నది జరగదు. ఒక అంశం ఏదన్నా మనం నేర్పిస్తున్నామంటే అది నేర్పించడానికి మనం ఏం మెటీరియల్ వాడాలి, ఆ మెటీరియల్, ఇప్పుడు మీరు కౌంటింగ్ నేర్పిస్తున్నారు, కౌంటింగ్ కోసం ఏం మెటీరియల్స్ వాడుతున్నారు, లేకపోతే ఇప్పుడు రీడింగ్ నేర్పిస్తున్నారు, ఏమి చూపించి ఏ TLMs టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము. ఇన్నోవేటివ్ ఏమైనా యూజ్ చేయొచ్చా మేడం మనం? జనరల్గా మనకి చుట్టూ లభిస్తున్నటువంటి మెటీరియల్స్ మనం వాడచ్చు, ఎందుకంటే
అవే వాళ్ళు రెగ్యులర్ గా చూస్తారు చూస్తారు. కాబట్టి Okay. అలా కాకుండా మల్టీ సెన్సరీ అప్రోచ్ యూస్ చేస్తూ ఏదైనా వినికిడి, ఇప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ లైట్ వస్తుంది, సౌండ్ వస్తుంది అని అంటే వాళ్ళకి మల్టిపుల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. Okay. వాళ్ళు వింటారు, చూస్తారు కాబట్టి వాళ్ళకి ఫీడ్బ్యాక్ మంచిగా కనిపిస్తుంది. Methods సో అంటే- అలాగా తీసుకోవచ్చు. మెథడ్స్ అంటే గుర్తుకొచ్చింది. అంటే ఇంటర్వెన్షన్ టైంలో మెథడ్స్ అనేది మనము ఎక్కువగా వేరే మెథడ్స్ ఏం యూజ్ చేయము. కిండర్ గార్డెన్, మాంటిసోరీ మెథడ్, ప్లేవే మెథడ్, ఈ మెథడ్స్లోనే మనము వాళ్ళను ఆటల ద్వారా కానీ యాక్టివిటీస్ ద్వారా కానీ లెర్నింగ్ బై డూయింగ్ ఈ విధంగా మనము ఇంటర్వెన్షన్ టైంలో ఇవే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ మెథడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే మేడం ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని ఉంది, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్. సో లెక్చర్ మెథడ్ విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్ వింటాడు, అలాగే బై సైన్ లాంగ్వేజ్ ద్వారా హీరింగ్ ఇంపైర్మెంట్ స్టూడెంట్ వింటాడు. అదే డెమాన్స్ట్రేషన్ కూడా వాళ్ళు హీరింగ్ ఇంపైర్ స్టూడెంట్ అయితే చూడగలుగుతాడు, అదే విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్ అయితే ఇక ఎప్పుడు కూడా స్పర్శ ద్వారానే గుర్తించగలుగుతాడు, లేదా అక్కడ పక్కన ఏదన్నా సౌండ్ ఉంటే సౌండ్ ద్వారా, లేదా టేస్ట్ అండ్ స్మెల్ ద్వారా కూడా తెలియగలదు. అయితే ఇక్కడ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ స్టూడెంట్స్ ఏ విధంగా చేయగలుగుతాడు? ఇంటలెక్చువల్ డిజబిలిటీ స్టూడెంట్స్ కూడా అండి వాళ్ళు కూడా చూసి చాలా చక్కగా ఇమిటేట్ చేయగలుగుతారు. సో మోడలింగ్ మెథడ్ వాళ్ళకి చాలా మంచిగా పనికొస్తుంది. అంటే సోషల్ లెర్నింగ్ చాలా బాగా వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా బాగా వస్తుంది. సో మనం మోడలింగ్ మెథడ్ డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. దీంతో పాటు షేపింగ్ మెథడ్ అన్నది మనం యూజ్ చేయాలి. షేపింగ్ ఏంటంటే వాళ్ళు ఒకటేసారి మొత్తం టాస్క్ నేర్చుకోలేరు, కాబట్టి ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న స్టెప్స్ నేర్పించుకుంటూ స్మాల్ స్టెప్స్ చేసి మనము వాళ్ళని ఒక్కొక్క స్టెప్ రీఇన్ఫోర్స్ చేస్తాం అనమాట. ఒక స్టెప్ నేర్చుకోగానే రీఇన్ఫోర్స్ చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ నేర్పిస్తాం, మళ్ళీ దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తాము, మళ్ళీ తర్వాత ఇంకో స్టెప్, అలా స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటూ వెళ్తాం. సో ఈ స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ అన్నది ఇంటలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళకి ద బెస్ట్ బేసిక్ మెథడ్. పిక్టోరియల్ లెర్నింగ్ కూడా చాలా బాగా వస్తుంది. పిక్చర్ లెర్నింగ్ కూడా మీరు ఏదైనా కూడా పిక్చర్స్ చూపిస్తూ వాళ్ళకి నేర్పిస్తే మాత్రము చాలా త్వరగా వాళ్ళు గ్రహించి గ్రాస్ప్ చేసుకొని మెమరీ, వాళ్ళకి మంచి మెమరీ ఉంటుంది. సోషల్ లెర్నింగ్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది మేడం. ఇంటలెక్చువల్ డిజేబిలిటీలో చాలా చక్కగా ఉంటుంది. ఆ సోషల్ లెర్నింగ్ కానీ మోడలింగ్ కానీ వాళ్ళు ఇమిటేట్ చేయటం కూడా చాలా చక్కగా చేస్తారు. అట్లాగే మేడం ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ అని మీరు లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్లో మనం ఏమన్నా పిల్లలకి డెమాన్స్ట్రేట్ చేయవచ్చా? ఏమన్నా లెర్నింగ్ డివైజెస్ మనం డెమాన్స్ట్రేట్ చేయొచ్చండి. ఎందుకంటే ఎనీ టాస్క్, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటలెక్చువల్ డిజబిలిటీ జనరల్గా అందరూ ఏమనుకుంటారు అని అంటే వీళ్ళకి ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ నేర్పిస్తే సరిపోతుంది, ఇంకా వాళ్ళకి చదవడం రాయడం రాదు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్ళకి మనము నేర్పిస్తే వాళ్ళు బేసిక్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకుంటారు. సో ఈ నేర్చుకోవడంలో వాళ్ళు ఎలా రాయాలి అని మనం ప్రాంప్టింగ్ ఇవ్వాలి. ప్రాంప్టింగ్ ఇస్తే వాళ్ళు తప్పకుండా ఆ ప్రాంప్ట్స్ సహాయంతో వాళ్ళు రాయడం నేర్చుకుంటారు, చదవడం నేర్చుకుంటారు, వేరే పనులన్నీ కూడా చేయడం నేర్చుకుంటారు. డెమాన్స్ట్రేషన్ పద్ధతిలో కూడా ఇప్పుడు ఎస్పెషల్గా ఇంట్లో డొమెస్టిక్ స్కిల్స్ ఏవైతే నేర్పించాలో, ఆక్యుపేషనల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే రిక్రియేషనల్ స్కిల్స్, ఇప్పుడు వీళ్ళు చాలా మటుకు కూడా మీరు ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఇచ్చారనుకోండి, చాలా మంచిగా వాటిని ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ తయారు చేస్తారు. అలాంటి స్కిల్స్ నేర్పించేటప్పుడు మీరు అన్నట్టుగా డెమాన్స్ట్రేషన్ పద్ధతి చాలా చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేడం అలాగే ఇప్పుడు ప్రాక్టీస్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ ఇన్ టీచింగ్ స్ట్రాటజీస్ కానీ లేకపోతే ఎర్లీ ఇంటర్వెన్షన్ స్టేజెస్ కానీ, ప్రాక్టీస్ అండ్ సపోర్ట్ సర్వీసెస్. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము అంటే కరికులర్ యాక్టివిటీస్ చేయిస్తున్నామా, వాళ్ళకి కోకరికులర్ యాక్టివిటీస్ చేయిస్తున్నామా అనేది ముఖ్యం అన్నమాట. ఓకే. సో కరికులర్ యాక్టివిటీస్ చేయించేటప్పుడు సబ్జెక్ట్స్ చూస్తామన్నమాట. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు సౌండ్స్ ఇంట్రొడ్యూస్ చేయడము, దాని ద్వారా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి. సో 2 words సెంటెన్సా, 3 words సెంటెన్సా, 4 words సెంటెన్సా అనేది వాళ్ళకి నేర్పిస్తామన్నమాట. అది సబ్జెక్ట్ వైజ్గా.
సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వస్తుంది అనుకోండి. ఒకసారి మ్యాథమెటిక్స్ నేర్పించేటప్పుడు పిల్లలకు కలర్స్, నంబర్స్ ఐడెంటిఫై చేయడము ఫ్లాష్ కార్డ్స్ ద్వారా కానీ, లేకుంటే ఆబ్జెక్ట్ ఏదైనా మేడం ఫ్లాష్ కార్డ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది కదా. గ్లోబ్స్ కానీ మనము ఇదే టాపిక్ అంటే కాన్సెప్ట్ని, కాంటెంట్ ఏదైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం ఫ్లాష్ కార్డ్స్, మ్యాప్స్, గ్లోబ్స్, గ్రాఫ్స్ ఏవైనా సరే మనం పిల్లలకు అక్కడ కంపల్సరీ మెటీరియల్, టీచింగ్ ఎయిడ్స్ అనేది కంపల్సరీ ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా సరే యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు నంబర్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు నంబర్స్ నేర్పిస్తాము, పిల్లల్నే నిల్చోబెట్టి వాళ్ళకి ఒక పేపర్ మీద, ఫ్లాష్ కార్డ్ మీద నంబర్ పెట్టి ఒకరొకరి చేతిలో పెట్టేసి 10 మందిని అలా నిల్చోబెట్టేస్తే వాళ్ళ మిగతా పిల్లలు ఏమవుతుందంటే, ఇప్పుడు హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలకు క్లాస్లో కూర్చోబెట్టేటప్పుడు మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఇదే విధంగా హాఫ్ మూన్ షేప్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే హాఫ్ మూన్ సైజ్లో షేప్లో అరేంజ్ చేయాల్సి ఉంటుందండి. వాళ్ళకి చదువు చెప్పడమే కాదు, హియరింగ్ ఎయిడ్స్ ఏవైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా గమనించాల్సి ఉంటుంది. అలాగే మేడం, ఇప్పుడు మీరు కరికులం అన్నారు, ఆ కరికులం ఎగ్జాక్ట్గా మేడం అదే విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్ అయితే ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అని యూజ్ చేస్తాం మేడం. అయితే ఈ అందరూ కూడా చాలా వరకు కరికులర్ యాక్టివిటీస్ అంటే రిక్రియేషన్ లేకపోతే స్పోర్ట్స్, గేమ్స్ అనుకుంటారు. కానీ ఇక్కడ వచ్చి విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్కి ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అంటే బ్రెయిన్ నేర్పించటం, తర్వాత ఈ కేన్తో ఏ విధంగా నడవాలి అని నేర్పించడం, అలాగే మ్యాథమెటిక్స్ టైలర్ ఫ్రేమ్ మీద నేర్పించడం, ఇవన్నీ కూడా ఎక్స్పాండెడ్ కరికులంలో యూజ్ చేస్తాం మేడం. సో ఆ విధంగా మీరు ఇంటెలెక్చువల్ డిజేబిలిటీలో ఏ విధమైనటువంటి కరికులం యూజ్ చేస్తారు మేడం? అదే నేను ఇందాక చెప్పినట్టు ఫంక్షనల్ కరికులం ఎక్కువగా యూజ్ చేస్తాము. కొంచెం పిల్లల వయసు పెరుగుతున్న కొద్ది కూడా కమ్యూనిటీ బేస్డ్ స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకనంటే వాళ్ళు ఫర్దర్గా నివసించాల్సింది సొసైటీ, కమ్యూనిటీలో. సో కమ్యూనిటీ లివింగ్ స్కిల్స్, కమ్యూనిటీలో ఎలా ఉండాలి, ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఎలాగా నేర్చుకోవాలి, బ్యాంక్ నుంచి వాళ్ళు సేవలు ఎలాగా అందించుకోవాలి, లేకపోతే మార్కెట్కి వెళ్తే ఎలాగా. సో కమ్యూనిటీ బేస్డ్ స్కిల్స్ మీద కూడా మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము ఈ పిల్లలకి. అలాగే మేడం, ఇప్పుడు సో అదేవిధంగా మేడం విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్ కూడా ఆ గ్రాస్పింగ్ పవర్ కానీ లేకపోతే ధారణా శక్తి కానీ, అదేవిధంగా హెచ్ఏ పిల్లలకు కూడా ధారణా శక్తి ఎక్కువగా ఉంటుంది. అదే మీరు చెప్పిన విధంగా ఐక్యూ లెవెల్స్ ప్రకారం సివియర్, ప్రొఫౌండ్, బార్డర్ లైను, లేకపోతే మైల్డ్, మోడరేట్, బార్డర్ లైన్, ఆ విధంగా ఆ ఎబిలిటీస్ని బట్టి కూడా మనం కరికులం యూజ్ చేస్తాం. ఆ విధంగా యూజ్ చేసినటువంటి కరికులం ద్వారా ఈరోజు ఈ యొక్క ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్ ద్వారా విద్యార్థులను మరియు భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఆ స్ట్రాటజీస్ని ఉపయోగించడం వలన ఈరోజు అనేక మంది ఈ స్పెషల్ చిల్డ్రన్, ఎగ్జాంపుల్ మేడం ప్రజ్వల పాటిల్, సమ్ నేమ్ ఇస్ దేర్, షీ గాట్ ఐఏఎస్ మేడం, విజువల్ ఇంపైర్మెంట్ స్టూడెంట్. అలాగే కట్టా సింహాచలం గారని ఆయన కూడా టోటల్ బ్లైండ్ స్టూడెంట్, ఐఏఎస్గా ఉన్నారు మేడం. అలాగే స్కోలియోసిస్ ఉన్నటువంటి ఒక ఫీమేల్ క్యాండిడేట్ ఐఏఎస్ టాపర్గా వచ్చింది. అంటే దీని అంతటికి కూడా ప్రధాన కారణం ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడి యొక్క దృఢమైన సంకల్పం, ఉపాధ్యాయుడి యొక్క ఉక్కు సంకల్పం, ఉపాధ్యాయుడి యొక్క వజ్ర సంకల్పం ఏదైనా సరే విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటం, ఆ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి విద్యార్థులు సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉండటం ఉపాధ్యాయుడికి ఎంతో సంతోషకరం. ఆ విధంగా మా విద్యార్థులు కూడా అందరూ కూడా ఈ యొక్క ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్ని ఉపయోగించి విద్యార్థులందరినీ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ డాక్టర్ చంద్రకళ గారికి, అలాగే డాక్టర్ శిల్పా మనోజ్ఞ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను.